సమస్త ప్రజల వారసత్వమే చరిత్ర. అదే సంప్రదాయ ఊరుమ్మడి భూములు లేదా అధునాతన ఇంటర్నెట్ లాంటి ఒక భాగస్వామ్య వనరు. దానిని నిష్పాక్షికంగా అర్థం చేసుకోవాలి, శ్రేయస్సును సమకూర్చేలా ఉపయోగించుకోవాలి. నిరంతర ప్రయోజనమున్న వనరు అది. మరి దీన్ని సక్రమంగా సార్థకం చేసుకుంటున్నామా? ఉమ్మడి వనరులను ఎవరైనా ఉపయోగించుకోవచ్చు కదా. అందుకే చరిత్ర రాసేవాడి రాయించేవాడి దృక్కోణం ప్రకారం పదే పదే పునర్లిఖితమవుతూనే ఉంటుంది. తదనంతర అధ్యయనాలు, పరిశోధనలు పాత చరిత్రలలోని కల్పిత గాథలు లేదా మిథ్యా సత్యాలను సప్రమాణంగా తిరస్కరించే వరకే సుమా. ఆర్యుల చరిత్రని తీసుకోండి. ఆర్యులు ఉత్కృష్ట జాతివారని, భారత్ తదితర దేశాలను స్వాయత్తం చేసుకుని అక్కడి ప్రజలకు నాగరికత అలవర్చారని యూరోపియన్ చరిత్రకారులు, సిద్ధాంత స్రష్టలు ఘంటాపదంగా చెప్పారు. అందానుకర్తలైన కొంతమంది భారతీయ చరిత్రకారులు ఆ వాదాన్నే బలపరిచారు. వాస్తవమేమిటి? ఆర్యజాతి శ్రేష్ఠత అనేది ఒక మిథ్య. ఇండో ఆర్యన్లో మన గడ్డపై అడుగు పెట్టక పూర్వమే భారతదేశంలోని చాలా ప్రాంతాలలో పురాతన నాగరికతలు వర్ధిల్లాయి. పురావస్తు తవ్వకాలలో బయల్పడిన కీళ్లడి నాగరికత అందుకొక ఉదాహరణ. అమెరికాను క్రిస్టోఫర్ కొలంబస్ కనుగొన్నాడు అని మనం పాఠశాల చరిత్ర పుస్తకాలలో చదువుకున్నాం. అది అనేక విధాలుగా నిజం కాదు. ఇప్పుడు అమెరికా సుప్రసిద్ధమైన భూమిపై కొలంబస్ అడుగుపెట్టక పూర్వమే అనేక శతాబ్దాలుగా అక్కడ వేలాది స్త్రీ పురుషులు నివసించారు. సంఘటితంగా తమవైన నాగరికతలు నిర్మించుకున్నారు. కొలంబస్కు 5 సంవత్సరాల పూర్వమే ఉభయ అమెరికా ఖండాలకు నార్త్ వైకింగ్లు చేరుకున్నారని అధునాతన పరిశోధనలు రుజువు చేశాయి. రాజకీయవేత్తలు తమ ఇష్టానుసారం చరిత్ర ప్రస్తావించటం కద్దు. చరిత్రను తమ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడమే వారి లక్ష్యం. జాతీయ గేయం వందే మాతరంను కాంగ్రెస్ పార్టీ చిన్నాభిన్నం చేసిందని భారతీయ జనతా పార్టీ, దాని నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వము ఆరోపించాయి. వందే మాతరం ఎందుకు నేషనల్ యాంథమ్ కాలేకపోయిందనే విషయమై పార్లమెంట్ ఉభయ సభలలో ఒక రోజంతా చర్చ జరగాలని బీజేపీ పట్టుపట్టింది. ఆ పార్టీ తరపున చర్చల్లో పాల్గొన్నవారు వందే మాతరం గురించి తాము విశ్వసిస్తున్న చరిత్రను ఏకరువు పెట్టారు. అది వక్రీకృత చరిత్ర. మరింత స్పష్టంగా చెప్పాలంటే అది డిస్టరీ. డిస్టరీ కథనాలు వాస్తవాలను మార్చివేస్తాయి, నిర్దిష్ట భావజాలాలను ప్రోత్సహిస్తాయి, అవగాహనలను నియంత్రిస్తాయి. తమ రాజకీయ అజెండాకు అనుగుణంగా చారిత్రక సంఘటనలకు తప్పుడు భాష్యం చెప్పడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధాన పాత్ర వహించారు. పార్లమెంట్లో జరిగిన చర్చలో ఆయన ఇలా అన్నారు: 1857 ప్రథమ భారత స్వాతంత్ర్య సమరం తర్వాత భారతదేశ పాలనను ప్రత్యక్షంగా చేపట్టిన బ్రిటిష్ వారు ఈ దేశ ప్రజలను అనేక ఒత్తిళ్లకు గురిచేస్తూ అన్ని విధాలా అణచివేస్తున్నారు. అప్పుడు బంకిం చంద్ర చటర్జీ తన కలాన్ని ఝుళిపించారు. వలస పాలకులను సవాల్ చేశారు. వారి అధర్మ పాలనను ప్రశ్నించారు. ఆ శక్తివంతమైన ధిక్కారం నుంచి వందే మాతరం ప్రభవించింది. ప్రధానమంత్రి ఇంకా ఇలా అన్నారు: 1937 అక్టోబర్ 15న లక్నోలో వందే మాతరం గీతానికి వ్యతిరేకంగా మహమ్మద్ అలీ జిన్నా ఒక నినాదాన్ని లేవనెత్తారు. ముస్లిం లీగ్ జారీ చేసిన నిరాధార ప్రకటనలను దృఢంగా ప్రతిఘటించలేదు, ఖండించలేదు. ఆనాడు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ వందే మాతరంను జాతీయ గీతంగా గౌరవించడం పట్ల కాంగ్రెస్ నిబద్ధతను పునరుద్ఘాటించలేదు. పైగా జాతీయ గీతంగా వందే మాతరం అర్హతను ప్రశ్నించటం ప్రారంభించారు. 1937 అక్టోబర్ 20న నేతాజీ బోస్కు రాసిన ఒక లేఖలో వందే మాతరంపై జిన్నా వ్యతిరేకతను అంగీకరిస్తూ వందే మాతరం గీతం నేపథ్యం గురించి చదివాను. ఆ నేపథ్యం ముస్లింలను రెచ్చగొట్టే విధంగా భావిస్తున్నాను అని నెహ్రూ పేర్కొన్నారు. కాంగ్రెస్పై నరేంద్ర మోదీ తన దాడిని ఇంకా ఇలా కొనసాగించారు. దురదృష్టవశాత్తు 1937 అక్టోబర్ 26న వందే మాతరంపై కాంగ్రెస్ రాజీ పడింది. జాతి చైతన్య మంత్రంగా భాసిల్లుతున్న ఆ గీతంలోని మొదటి 2 చరణాలను మాత్రమే అంగీకరించింది. తద్వారా ముస్లిం లీగ్కు కాంగ్రెస్ లొంగిపోయింది. ముస్లిం లీగ్ నాయకుల ఒత్తిడి మూలంగా బుజ్జగింపు రాజకీయాలను అనుసరించడం ప్రారంభించింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ముస్లిం లీగ్ మావోయిస్ట్ కాంగ్రెస్గా అయిపోయింది అన్నారు. జాతీయ గీతం వందే మాతరంను ముక్కలు చేయడం బుజ్జగింపు రాజకీయాలకు దారితీసింది. ఇది అంతిమంగా దేశ విభజనకు కారణమైంది అని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇది
అసంబంధమైన విమర్శ. సందేహం లేదు, వివాదాస్పద చారిత్రక వివరణలు ఇచ్చేవారు సైతం నమ్మశక్యం కానిదిగా భావించే ఊహాత్మక ఆలోచన అది. వందే మాతరం కాలక్రమాన్ని చూద్దాం. 1870లో బంకింగ్ చంద్ర చటర్జీ తన అజరామర గీతం వందే మాతరంలోని కొన్ని చరణాలు రాశారు. అవి అప్పుడు ప్రచురితం కాలేదు. 1881 ఆ గీతం విస్తృత రూపంలో ఆనంద్ మఠ్ నవల్లో ప్రచురితమైంది. 1905 స్వదేశీ ఉద్యమంలో నిరసన ప్రదర్శనలకు నాయకత్వం వహిస్తూ రవీంద్రనాథ్ ఠాగూర్ వందే మాతరంను ఆలపించారు. ఆ ఉద్యమంలోనే వందే మాతరం 1908 తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి వందే మాతరం అనే పదబంధాన్ని తన సుప్రసిద్ధ పద్యం ఎం తాయిమం టైంలో ప్రస్తావించడం ద్వారా దానికి అమరత్వాన్ని సాధించారు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ వందే మాతరం అని నినదించడం ప్రారంభించారు. 1930లు మతతత్వ రాజకీయాలు పడగ విప్పాయి. వందే మాతరం వివాదాస్పదమైంది. 28 సెప్టెంబర్ 1937 వందే మాతరంపై పెరుగుతున్న వ్యతిరేకతపై సర్దార్ పటేల్కు రాసిన లేఖలో రాజేంద్ర ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ గీతం పట్ల కాంగ్రెస్ విధానాన్ని స్పష్టం చేయాలని సూచించారు. 1937 అక్టోబర్లో కలకత్తాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం సందర్భంగా వందే మాతరంపై రవీంద్రుడి సలహాను నేతాజీ బోస్ కోరారు. 17 అక్టోబర్ 1937 సిడబ్ల్యూసీ సమావేశంలో వందే మాతరం గురించి చర్చించాలని నెహ్రూకు రాసిన లేఖలో బోస్ కోరారు. 20 అక్టోబర్ 1937 వందే మాతరంపై వివాదాన్ని మతతత్వవాదులే సృష్టించారని, ఈ విషయమై రవీంద్రుడు ఇతరులతో చర్చిస్తానని బోస్కు రాసిన లేఖలో నెహ్రూ పేర్కొన్నారు. 26 అక్టోబర్ 1937 వందే మాతరంలోని మొదటి భాగం స్ఫూర్తిదాయకమైనదని, అందులోని చరణాలు ఏ మతస్థులకు అభ్యంతరం కావని, కాబోవని నెహ్రూకు రాసిన లేఖలో రవీంద్రుడు పేర్కొన్నారు. 28 అక్టోబర్ 1937 వందే మాతరంలోని మొదటి 2 చరణాలను జాతీయ గేయంగా సిడబ్ల్యూసీ అంగీకరించింది. జనవరి 1939 మహాత్మాగాంధీ సమక్షంలో వార్ధాలో జరిగిన సమావేశంలో వందే మాతరం మొదటి 2 చరణాలను జాతీయ గేయంగా అంగీకరిస్తున్నట్టు సిడబ్ల్యూసీ పునరుద్ఘాటించింది. ఒక నేషనల్ యాంథమ్ లేదా జాతీయ గేయానికి కొన్ని చరణాలు ఎంపిక చేయడం అనేది అసాధారణమేమీ కాదు. మన నేషనల్ యాంథమ్ జనగణమన రవీంద్రుని సంపూర్ణ గీతానికి సంక్షిప్త రూపం. చాలా దేశాలు నేషనల్ యాంథంలో సంపూర్ణ గీతాల సంక్షిప్త రూపాలే కావడం గమనార్హం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని, భారతీయ జనతా పార్టీ తొలి అవతారమైన భారతీయ జన్ సంఘాన్ని భారత స్వాతంత్ర్యోద్యమంలో ఎలాంటి పాత్ర నిర్వహించలేదు. అలాగే వందే మాతరం గేయాన్ని జనప్రియమైనదిగా చేయడంలో కూడా ఆ సంస్థలకు ఎలాంటి ప్రమేయం లేదు. ఈ వాస్తవాన్ని ప్రస్తావించకుండా దాటవేయడంలో నరేంద్ర మోదీ చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. నిజానికి ఆర్ఎస్ఎస్ 52 సంవత్సరాల పాటు తన జాతీయ ప్రధాన కార్యాలయంలో మువ్వన్నెల జెండా ఎగరవేయనే లేదు. (1937) నుంచి 2 చరణాల జాతీయ గేయంపై ఎవరూ ఎలాంటి వివాదాన్ని లేవనెత్తలేదు. ఇప్పుడు ఎందుకు లేవనెత్తుతున్నారు? ప్రజలు వర్తమానంలో ఎదుర్కొంటున్న సమస్యలను, జాతికి సమున్నత భవిష్యత్తును నిర్మించే లక్ష్య నిర్దేశాల గురించి పార్లమెంటు, ప్రభుత్వాలు పట్టించుకోవాలి. అవి వాటి విద్యుక్త ధర్మాలు. చైనా రాజ్యాంగ సంస్థలు రోబోలు, కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, అంతరిక్ష పరిశోధనలు, మహాసముద్రాల శోధన, డేటా సవాళ్లు, ఈ అధునాతన పరిణామాలు దరిత్రిపై మానవ మనుగడను ప్రభావితం చేస్తోన్న, చేయబోయే తీరుతెన్నుల గురించి చర్చిస్తున్నాయి. వర్తమాన భారతీయ సమాజం పేదరిక నిర్మూలన, విద్యావసతుల మెరుగుదల, ఆరోగ్య భద్రత, మౌలిక సదుపాయాల నిర్మాణం, వస్తు సేవలను సమృద్ధంగా అందరికీ అందుబాటులో ఉండేలా చేయడం, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, వాణిజ్య లోటు, వాతావరణ మార్పు తదితర సమస్యలు, సవాళ్లను ఎదుర్కొంటోంది. అసమానతల పెరుగుదల, జనాభా వృద్ధి, అంతర్గత వలసలు, లౌకికవాదం, అధునాతన వైజ్ఞానిక సాంకేతికతలు మొదలైనవి భావి భారత సమాజాన్ని సతమతం చేసే సవాళ్లు. చరిత్ర వక్రీకరణ మహా చెడ్డ విషయం. దేశ సమైక్యత, సమగ్రతకు హానికరం. జాతి భవిష్యత్తు పట్ల నిర్లక్ష్యం క్షమార్హం కాని నేరం.